ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో డాట్ ప్రొడక్ట్ దీన్నే మనం స్కేలార్ మల్టిప్లికేషన్ కానీ స్కేలార్ ప్రొడక్ట్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఈ వెక్టర్ ఆల్జీబ్రా భాగంగా ఇది మనకి వచ్చేసరికి సెకండ్ టైప్. ఫస్ట్ టైప్ మనం ఆల్రెడీ పోయిన పాత వీడియోస్లో అంటే ఆల్రెడీ చెప్పాను నేను మీకు వీడియోస్లో అడిషన్ ఆఫ్ టూ వెక్టార్స్ 2 వీడియోస్ కింద చేశాను. పార్ట్ 1 పార్ట్ 2 కింద దాంట్లో నేను పెట్టడం జరిగింది. సో ఈ నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి అడిషనల్ సబ్ట్రాక్షన్ తర్వాత మనకి వచ్చేది మల్టిప్లికేషన్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది మనకి వెక్టార్స్లో 2 కేటగిరీస్ కింద డివిజన్ అంటే డివైడ్ అనమాట. సో మల్టిప్లికేషన్ అనేది మనకి 2 కేటగిరీస్ కింద డివైడ్ అయినాయి. సో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే డాట్ ప్రొడక్ట్, నెక్స్ట్ అనేది క్రాస్ ప్రొడక్ట్. అంటే ఇంకా కేటగిరీస్ ఉన్నాయి, అంటే స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అవన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఆ రెండిట్లో కూడా మనం ఈ డాట్ ఇంకా క్రాస్ ప్రొడక్ట్ అనే దాన్నే యూస్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్. సో ఈ రెండిట్లో కూడా మనం ఈ రెండు అప్లికేషన్స్ అంటే డాట్ ప్రొడక్ట్ ఇంకా క్రాస్ ప్రొడక్ట్ అనే అప్లికేషన్ని మాత్రమే మనం యూస్ చేస్తాం. సో ఇవాళ ఈ వీడియోలో మనం డాట్ ప్రొడక్ట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో అసలు డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి, లేదు స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? స్కేలార్ మల్టిప్లికేషన్ మీకు అందరికీ తెలుసు. మామూలుగా అసలు స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్స్ అంటే ఏంటి, నేను పోయిన లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో మనకి స్కేలార్స్ అంటే ఏంటంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటాయి, అంటే ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది దానికి, కానీ డైరెక్షన్ ఉండదు. సపోజ్ ఇప్పుడు నేను ఫోర్స్ అనేది ఒక వెక్టార్, దీనికి ఒక వాల్యూ ఉంటుంది. ఫైవ్ ఫైవ్ న్యూటన్స్ అట్లా, అంటే ఫోర్స్ అనేది ఉంటుంది. లేదు మాస్ కేజీ, సో కేజీకి కూడా ఒక డైరెక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదొక 5 kgs ఇది అనుకోండి, ఒక బ్రిక్ కానీ ఏమని అనుకోండి 5 kgs. దీని అంటే దీని ఇదే అంటే డైరెక్షన్ ఎటు ఉంటుందంటే గ్రావిటీ సైడ్ ఉంటుంది. సో ఇది దీని గ్రావిటీ సైడ్ డైరెక్షన్ ఉందని చెప్పి అంటాం. సో మనం ఈ బ్రిక్ని ఎటు నెడితే అటు దానికి ఇంకొక డైరెక్షన్ వస్తుంది. సో మాస్ అనేది ఒక వాల్యూ, నెక్స్ట్ గ్రావిటీ సైడ్ డైరెక్షన్, నెక్స్ట్ ఇంకో దాన్ని ఎటైనా మూవ్ చేస్తే ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో అట్లా వెక్టార్స్కి స్కేలార్స్కి డిఫరెన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. సో అసలు ఈ డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి? సో డాట్ ప్రొడక్ట్ అంటే చాలా సింపుల్. ఇది అసలు ఏమీ అంటే కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. సింపుల్గా దీన్ని మనం డాట్ అనే సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ నేను ఒక వెక్టార్ ఏ బార్, ఇంకొక వెక్టార్ బి బార్, ఈ రెండు తీసుకున్నా. ఈ రెండు ఏంటంటే నాన్ జీరో వెక్టార్స్ అనమాట. సో నాన్ జీరో వెక్టార్స్. సో ఈ 2 నాన్ జీరో వెక్టార్స్ నేను ఇలా రాసుకుంటాను, ఏ బార్ డాట్ బి బార్. దీని వాల్యూ వచ్చేటప్పటికి magnitude of a bar into magnitude of b bar into cos of theta. థీటా అనేది యాంగిల్ బిట్వీన్ ఏ ఇంకా బి. సో ఇది డాట్ ప్రొడక్ట్ ఫార్ములా. సో ఇక్కడ దీని అబ్రివేషన్ ఎలా వస్తుందని చెప్పంటే డాట్ ప్రొడక్ట్ ఏ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ అని చెప్పడం జరుగుతుంది. సో అసలు ఇది ఎలా వచ్చింది, ఈ వాల్యూ ఏంటి, ఎలా కనుక్కోవాలి ఏంటి అని చెప్పంటే ఇది ఒక నార్మల్ ఫార్ములా అనమాట. ఇది ఒక వెక్టార్ ఏ బార్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, నెక్స్ట్ ఇది ఆరిజిన్, నెక్స్ట్ ఇది ఒక వెక్టార్ బి బార్లో వెళ్తుంది. సో ఈ రెండింటికి మధ్య యాంగిల్. సో ఇదేంటని చెప్పంటే ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఏ బార్, అంటే ఇట్లా ఎలా చెప్పచ్చు అంటే ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ 2 వెక్టార్స్ అండ్ కొసైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ అని కూడా చెప్పచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ magnitudes of 2 vectors. So product of magnitudes of 2 vectors and product of cosines of angle between them. Product of cosines of angle between them అని కూడా చెప్పచ్చు. సో ఇది డాట్ ప్రొడక్ట్ డెఫినేషన్ బిట్వీన్ దెమ్. అదే ఈ క్రాస్ ప్రొడక్ట్ అనుకోండి, సేమ్ మళ్ళీ ఇట్లానే రాస్తాము, అక్కడ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ అని చెప్పి చెప్పుకుంటాం. సో ఆ క్రాస్ ప్రొడక్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ప్రెసెంట్ ఈ యొక్క వీడియోలో మనం డాట్ ప్రొడక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటో తెలిసిపోయింది. ఏంటి, ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఇంటూ కాస్ థీటా. థీటా అనేది ఏంటి, యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ అని చెప్పి రాసుకుంటాం. సో ఇప్పుడు
ఈ ఈక్వేషన్ పెట్టుకొని కాస్ థీటా అడిగారు అనుకోండి, మనం ఏం రాసుకుంటాం, ఏ బార్ డాట్ బి బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి బార్. ఇది ఈ పైన వచ్చిన ఈక్వేషన్ నుంచి కనుక్కున్న ఫార్ములా అనమాట, కాస్ థీటా ఫార్ములా. ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ మీద కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, సేమ్ వాల్యూ ఉన్న దాంతో కనుక డాట్ ప్రొడక్ట్ కనుక చేసాము అంటే దాని వాల్యూ 1 వస్తుంది. డిఫరెంట్ దాంతో కనుక చేసామని చెప్పంటే వాల్యూ 0 వస్తుంది. సపోజ్ ఇక్కడ ఐ బార్, జే బార్, కే బార్ ఇవి 3 వెక్టార్స్, నాన్ జీరో వెక్టార్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ అవి నాన్ జీరో వెక్టార్స్ మాత్రం ఉండాలి. ఎందుకంటే డాట్ ప్రొడక్ట్ మనం చేస్తున్నాము అని చెప్పంటే అవి నాన్ జీరో వెక్టార్స్, అంటే జీరో ఉండకూడదు. ఎందుకంటే మల్టిప్లికేషన్ దాంట్లో మీరు జీరో కనుక ఇన్వాల్వ్ చేశారు అని చెప్పంటే దాని ప్రొడక్ట్ వాల్యూ మనకి జీరో అయిపోతుంది. అందుకని చెప్పి 3 నాన్ జీరో వెక్టార్స్ అని చెప్పి మనం చెప్పాలి. సో ఇప్పుడు ఐ బార్ డాట్ ఐ బార్ is equal to j bar dot j bar is equal to k bar dot k bar is equal to 1. అంటే ఇప్పుడు నేను చెప్పింది అదే, సేమ్ వాల్యూస్ తో కనుక మనం డాట్ ప్రొడక్ట్ కనుక చేసామని చెప్పంటే మనకి వాల్యూ 1 వస్తుంది. అలా కాకుండా ఆపోజిట్ అంటే ఐ డాట్ జే, జే డాట్ కే, కే డాట్ ఐ, సో దీని వాల్యూ మనకి 0 వస్తుంది. సో ఈ రెండు రూల్స్ అనేది మనం ఫార్ములాస్ కింద కాకుండా ఒక రూల్ కింద మనం గుర్తుంచుకుంటే మనకి ఈ డాట్ ప్రొడక్ట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఒక సమ్ చెప్తా. ఈ సమ్ ఏంటని చెప్పంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ మైనస్ జే బార్ ప్లస్ 2k బార్, నెక్స్ట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 8 ఐ బార్ ప్లస్ 6j బార్ మైనస్ k బార్. సో ఇవి 2 వెక్టార్స్ వాళ్ళు ఇచ్చారు మనకి. సో ఈ 2 వెక్టార్స్ ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పంటే మల్టిప్లికేషన్ చేయాలి, అంటే డాట్ ప్రొడక్ట్ చేయాలి. సో ఏ బార్ డాట్ బి బార్, సో ఏ బార్ డాట్ బి బార్ ఏంటి మనకి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఇంటూ కాస్ థీటా, ఇది మనకు కావాలి. సో వీళ్ళు ఏమడుగుతున్నారు, మనకి కాస్ థీటా వాల్యూ ఏంది అని చెప్పి కనుక్కోమంటున్నారు. సో ఈ యొక్క ఇచ్చిన దాని నుంచి మనం కాస్ థీటా వాల్యూ ఎలా కనుక్కోవాలి అని చెప్పంటే ఫస్ట్ ఏ బార్ డాట్ బి బార్, సో ఫస్ట్ మనం ఐ బార్ minus j bar plus 2k bar dot 8i bar plus 6j bar minus k bar is equal to, మీకు మ్యాగ్నిట్యూడ్ తెలిసిందే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అని చెప్పంటే అండర్ రూట్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, ఇది మనం చేయాల్సింది. సో ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 4 6, స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ మనకి 64 ప్లస్ 6 స్క్వేర్ 36 ప్లస్ 1, సో 64 ప్లస్ 36 మనకి 100, 100 ప్లస్ 1 101 ఇంటూ కాస్ థీటా. సో ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ చేయాలి. సో డాట్ ప్రొడక్ట్ అంటే ఐ డాట్ ఐ మనకి 1, ఐ జే డాట్ జే మనకి 1, కే డాట్ కే మనకి 1, ఇంకా ఏ ఒక్క ఇది చేసుకున్నా కానీ మనకి వాల్యూ 0 వస్తుంది. సో ఐ డాట్ ఐ మనకి 1 కాబట్టి ఇక్కడ 8 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ జే డాట్ జే, సో 6 ఇంటూ 1 6 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 1 2 is equal to square root of 101 into 6 606, so square root of 606 into cos theta, ఇది మనకు వచ్చింది. సో 8 minus 8 0 is equal to under root of 606 into cos theta, సో cos theta is equal to 0. సో ఇప్పుడు మనం థీటా వాల్యూ ఏమనుకోవచ్చు, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇటువంటి విధంగా మనం ఈ యొక్క అప్లికేషన్ అంటే ఈ ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే అనే దాన్ని మనం ఇట్లా యూజ్ చేస్తాం డాట్ ప్రొడక్ట్లో. ఇది సింపుల్ మెథడ్. నెక్స్ట్ ఇంకొక థియరీ అంటే ఇంకొక ఫ్యాక్ట్ నేర్చుకోవాలి డాట్ ప్రొడక్ట్స్ మీద. అది ఏంటా అని చెప్పంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees వచ్చింది అనుకోండి, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees వస్తే మనకి డాట్ ప్రొడక్ట్ ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఇంటూ కాస్ 90, మనకి కాస్ 90 0 కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో ఈ కండిషన్ని మనం ఆర్థోగోనల్ కండిషన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆర్థోగోనల్ కండిషన్ లేదంటే పర్పెండిక్యులర్ కండిషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్పెండిక్యులర్ అంటేనే మనకి 90 degrees, సో యాంగిల్ బిట్వీన్ ఏ బార్ ఇంకా బి బార్ మనకి 90 degrees ఉంటుంది కాబట్టి దీన్ని మనం పర్పెండిక్యులర్ కండిషన్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. సో జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్, సో ఈ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్లో మనకి ఓన్లీ 2 పాయింట్స్.
ఏంటయ్యా అని చెప్పంటే ఇఫ్ ఏ బార్ ఇంకా బి బార్ ఈ టూ నాన్ జీరో వెక్టార్స్ దెన్ కాంపోనెంట్ వెక్టార్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ లేదంటే ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ హోల్ స్క్వేర్ అని చెప్పి మనం రాసుకోవాలి. సిమిలర్గా వాళ్ళు బి బార్ అని ఏ బార్ అన్నారు కాబట్టి బి బార్ డాట్ ఏ బార్ అని చెప్పి మనం రాసుకున్నాం. అలానే వాళ్ళు ఏ బార్ డాట్ బి బార్ అన్నారు అనుకోండి, ఇప్పుడు ఏ బార్ ఆన్ ఇక్కడ ఏ బార్ ఆన్ బి బార్ అన్నారు అనుకోండి, సో సిమిలర్గా మనం బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ బి బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ బి బార్ హోల్ స్క్వేర్ అని చెప్పి మనం రాసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ రెండు అనేవి మనం చాలా ఈజీ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మీరు ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ అయినా బి బార్ డాట్ ఏ బార్ అయినా రెండు ఒకటే. సో ఆ విధంగా మనం రాసుకోవాలి. సో ఇప్పుడు దీని మీద మనం ఒక ఎగ్జాంపుల్ని డిస్కస్ చేసుకుందాం. సో ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ బి బార్ హోల్ స్క్వేర్. ఎందుకంటే బి బార్ డాట్ ఏ బార్ వాల్యూ సేమ్ అని ఎందుకు అన్నానని చెప్పంటే మీరు తీసుకుంటే ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే వాల్యూస్ని తీసుకుంటారు. అంతేకాని మనం ఆపోజిట్ వాల్యూస్ తీసుకోం కదా. సో ఎటు తీసుకున్నా ఈ మల్టిప్లికేషన్ వాల్యూ మనకి సేమ్ వస్తుంది. మారేది ఏందయ్యా అని చెప్పంటే ఇక్కడ బి బార్, ఇక్కడ పైన ఏ బార్, ఈ రెండు మాత్రమే మనకి మారడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటి అని చెప్పంటే ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2k బార్ ఇది వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు 5i బార్ మైనస్ 3j బార్ ప్లస్ k బార్. సో ఏ బార్ ఇంకా బి బార్ అనేది టూ వెక్టార్స్, నాన్ జీరో వెక్టార్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అని చెప్పి వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. సో ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అనుకోండి. ఇందాక నేను చెప్పాను ఏంటి, బి బార్ ఆన్ ఏ బార్ అయితే బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ బై ఏ బార్ హోల్ స్క్వేర్. అదే ఏ బార్ ఆన్ బి బార్ అయితే ఇది మనకి ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ బి బార్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఫస్ట్ మనం మాడ్యులస్ ఆఫ్ బి బార్ కనుక్కోవాలి. సో మాడ్యులస్ ఆఫ్ బి బార్ ఏమవుతుంది, 5 స్క్వేర్ ప్లస్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 9 ప్లస్ 1. సో ఇది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 35. వాళ్ళు మనకి మాడ్యులస్ ఆఫ్ బి బార్ స్క్వేర్ అడిగారు కాబట్టి మనకి వాల్యూ 35 అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పంటే ఏ బార్ డాట్ బి బార్ కనుక్కోవాలి. సో ఏ బార్ డాట్ బి బార్ ఏంటి, ఐ డాట్ ఐ. సో 2 5s are 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 3 3 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 ఇంటూ 1 2 ఇంటూ బి బార్ ఏంటి మనకి 5i బార్ మైనస్ 3j బార్ ప్లస్ k బార్ డివైడెడ్ బై బి బార్ స్క్వేర్ అంటే 35. సో ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 2 12, 12 మైనస్ 3 మనకి 9 అవుతుంది. సో 9 ఇంటూ 5i బార్ మైనస్ 3j బార్ ప్లస్ k బార్ డివైడెడ్ బై 35. సో ఇది మనకి ఆన్సర్. సో వాళ్ళు ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ అన్నారు అని చెప్పంటే మనం ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ బి బార్ హోల్ స్క్వేర్ అనే వాల్యూ యూజ్ చేసుకొని చేస్తే మనకి సమ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇటువంటి విధంగా మనం ఈ డాట్ ప్రొడక్ట్ అనే దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ డాట్ ప్రొడక్ట్లో మనకి వచ్చే చివరి టాపిక్ కాచీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ. సో కాచీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ. సో కాచీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ. సో కాచీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీలో మనకి ఏంటి అని చెప్పంటే A1 A2 A3 అండ్ B1 B2 B3. సో ఈ టోటల్ ఈ 6 అనేది మనకి రియల్ నెంబర్స్. సో ఇప్పుడు దీని కండిషన్ ఏంటంటే A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3 whole square is less than or equal to A1 square plus A2 square plus A3 square into B1 square plus B2 square plus B3 square. ఇది దీని కండిషన్. సో ఈ ఇన్ఈక్వాలిటీ ఎప్పుడు అంటే A1 by B1 is equal to
A2 by B2 is equal to A3 by B3. సో ఈ కండిషన్ ఉంటేనే ఈ యొక్క ఫార్ములాని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైరెక్షనల్ కోసైన్స్, డైరెక్షనల్ రేషియోస్ మీకు అందరికీ తెలిసిన ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని. సో మనకి L1, M1, N1 be the directional cosines of A bar and let L2, M2 ఇంకా N2 be the directional cosines of B bar. Then angle between A bar and B bar is equal to theta. Then cos theta is equal to, so మనకి cos theta is equal to L1, L2 plus M1, M2 plus N1, N2. సో ఈ యొక్క ఫార్ములాని మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే డైరెక్షనల్ కోసైన్స్ ఇంకా డైరెక్షనల్ రేషియోస్లో ఈ ఫార్ములా రిపీటెడ్గా ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.